ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటల నుండి ప్రారంభమైంది. అందరూ ఊహించినట్టుగానే ఫాస్ట్ బౌలింగ్ పిచ్లపై మంచి బ్యాటింగ్ ఆర్డర్ను కలిగి ఉండాలనే ఉద్దేశంతో సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ ఇద్దరిని కూడా తుది జట్టులోకి ఎంపిక చేసి కుల్దీప్ యాదవ్ని బెంచ్కే పరిమితం చేశారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. గిల్ కూడా ఒకవేళ టాస్ గెలిచి ఉంటే మేం కూడా బౌలింగ్ చేసేవాళ్లం అని పేర్కొన్నాడు. దీంతో మొదటి సెషన్లో టీమిండియా ఎలా ఆడుతుంది, ఇంగ్లాండ్ బౌలర్లను ఎలా ఎదుర్కోబోతుంది, ఇంగ్లాండ్ బౌలర్లు ఎలా ఇబ్బంది పెడతారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో టీమిండియా ఓపెనర్లుగా బరిలోకి దిగిన జైస్వాల్, కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా పర్ఫెక్ట్ టెస్ట్ బ్యాటింగ్ తో ఇన్నింగ్స్ ను ప్రారంభించి ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నారు. ఎక్కడా తొందరపడకుండా, ఒత్తిడికి లోను కాకుండా బౌలింగ్ పిచ్పై బాగా ఆడి ఇంగ్లాండ్ బౌలర్లనే ఒత్తిడిలోకి నెట్టేసి పరుగులు రాబట్టారు. 4 ఇంగ్లీష్ ఫాస్ట్ బౌలర్లు చెమటోడ్చి బౌలింగ్ చేసినా కూడా భారత బ్యాటర్లు ఎక్కడా తత్తరపడకుండా స్టడీగా పరుగులు చేస్తూ చూస్తుండగానే మొదటి వికెట్కు 50 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆకట్టుకున్నారు. ఇదే క్రమంలో ఒక అరుదైన రికార్డును నెలకొల్పారు. 2012లో గ్రేమ్ స్మిత్, అల్విరో పీటర్సన్ ఈ మైదానంలో మొదటి ఇన్నింగ్స్లో 120 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మళ్లీ 13 ఏళ్ల తర్వాత జైస్వాల్, కేఎల్ రాహుల్ మొదటి ఇన్నింగ్స్లో 50కి పైగా ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ 13 ఏళ్లలో ఏ ఇతర ఓపెనింగ్ జోడీ కూడా మొదటి ఇన్నింగ్స్లో 50కి పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పలేకపోవడం గమనార్హం. ఇక మొదటి సెషన్లో ఒక్క వికెట్ కూడా పడనీయకుండా ఇండియా ముగిస్తుంది అని అనుకుంటున్న తరుణంలో అర్ధ సెంచరీకి చేరువలో ఉన్న కేఎల్ రాహుల్ 42 పరుగుల వద్ద ఆఫ్ స్టంప్ కు దూరంగా వెళుతున్న బంతిని ఆడబోయి స్లిప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇంగ్లాండ్ జట్టు వేసిన వలలో రాహుల్ చిక్కి ఎక్కడో వెళ్తున్న బంతిని వేటాడి అవుట్ అయ్యాడు. దీంతో 91 పరుగుల వద్ద ఇండియా మొదటి వికెట్ను కోల్పోయింది. ఈ షాక్ నుండి తేరుకోకముందే ఎన్నో అంచనాలతో ఈ మ్యాచ్లో అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్ 0 పరుగులకే స్టోక్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. పర్ఫెక్ట్ ప్లానింగ్ అండ్ అద్భుతమైన ఫీల్డ్ ప్లేస్మెంట్ తో సాయి సుదర్శన్ ను స్టోక్స్ తికమక పెట్టి అవుట్ చేశాడు. దీంతో 92 పరుగుల వద్ద ఇండియా 2 వికెట్లను కోల్పోయింది. ఇంగ్లాండ్ బౌలర్లు ఆరంభంలో వికెట్లు పడగొట్టలేకపోయినా మొదటి సెషన్ చివరి 10 నిమిషాల్లో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో సూపర్ బౌలింగ్ తో మ్యాజిక్ చేసి ఇండియాను డిఫెన్స్ లోకి పడేశారు. మొదటి సెషన్ ముగిసే సమయానికి ఇండియా 2 వికెట్లు నష్టపోయి 92 పరుగులు చేసింది. 42 పరుగులతో జైస్వాల్ క్రీజులో ఉన్నాడు. మిగతా 2 సెషన్లలో భారత బ్యాటర్లు ఎలా ఆడతారో వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.